ఓం సాయిరామ్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 20వ అధ్యాయము. ఈశావాస్యోపనిషత్తు సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. కాకా యొక్క పనిపిల్ల విశిష్టమైన బోధనా విధానము. ఈ అధ్యాయంలో దాసగణకు కలిగిన ఒక సమస్యను కాకా సాహెబు ఇంటిలోని పనిపిల్ల ఏ విధముగా పరిష్కరించను ఏమాడుకంటూ చెప్పెను. మౌలికంగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్నాటకమునందు మాయయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతముగాక షిరిడీకి పోయి అచటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతో దయతో భక్తులకు ఊది ప్రసాదములు పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూస్తూ ఊది ప్రసాద జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీని పోయుచు వారి నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండేవారు. వారి హృదయమున భక్తుల ఎడల అమితమైన ప్రేమ. బాబా భక్తులని క్రింది విధముగా పలుకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయుము. ఈ విధంగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది ఎంతయో ఊహించుకొన్నచో ఆ దృశ్యములను తిరిగి చూసినంత ఆనందము కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారమనర్చును. ఈ అధ్యాయంలోని కథను చెప్పెదను. ఈశావాస్యోపనిషత్తు ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలుపెట్టెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు కలదగుట చేత దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అనెదరు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయము వాజసనేయ సంహిత ఉండుట చేత దీనిని వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలుండుట చేత దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము ఉపనిషత్తులన్నింటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యయని పండితులకు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రణడే గారి కంచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మ గురించి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలు ఇందుగలవు. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారి కనివి ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢత్వము, వేదాంతముల మిశ్రమము పై వర్ణనమును బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదం చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవి చందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుట చేత తాను వ్రాసిన దానితోనే అతడే తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను. వారితో చర్చించెను. కానీ వారు సరి అయిన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికల మనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించను. ఎవరు దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహాను పొంద నిశ్చయించుకొనెను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి
ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకొనుటలో తన కష్టములను చెప్పి సరియైన అర్థమును బోధింపమని వేడుకొనుడు. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, తొందరపడవద్దు, ఆ విషయంలో ఎట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకునేది భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిది. కానీ దాసగను అట్లా అనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులను కనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటల యందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షితు ఇంటిలో బస చేసనిచ్చెను. ఆ మరుసటి దినం ఉదయం దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా ఉండెననియు, దాని అంచుల చివరలు చాలా సుందరముగా ఉండెననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినను. అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకొని పాత్రలు తోపుచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావు బహద్దూర్ ఎంపీ ప్రధాన్ తనకు ధోవతుల చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పెను. రావు బహద్దూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆ పిల్ల అమితానంద పరవశురాలయ్యెను. ఆ మరుసటి దినమామె కొత్త చీరను ధరించెను. అమితో ఉత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యం చేశాను. అందరికంటే తానే బాగా ఆడి పాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకొని మామూలు చింకి బట్ట కట్టుకొని పని చేయుటకు వచ్చెను. కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూసి దాసగను చాలా భావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు, కానీ దానిని పెట్టెలో దాచుకొనను. అయినప్పటికీ విచారం అనున్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్ట సుఖములను భావమును మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను. ఈ విషయముల గురించి దీర్ఘ ఆలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతోషించవలెను. భగవంతుడు మనను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కావున భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, కొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము, ఇవి అన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచట దాసగల ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది ఎంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మనకు మేలు కొరకే జరుగునని గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానము, పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియో అపూర్వమైనదనియో పాఠకులు గ్రహించియే ఎదురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చేంద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధనా నిమిత్తము పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలోను, కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కానివి. ఈ ప్రస్తుత విషయములలో దాసగను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను. కానీ విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనుకొనవచ్చును. కానీ బాబా అవలంబించినదే సరైన మార్గం. కానిచో పేద నౌకరు పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకొని ఉండును. ఈశావాస్యోపనిషత్తులోని నీతి, ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పిన
చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనం గ్రహించవలసినది ఏమనగా, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలెను. ఎందుకనగా భగవంతుడు అన్నింటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చనో అది ఎల్లా మనం మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చి ఉన్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయనదే అనియు గ్రహించవలెను. దీనిలోని ఇంకొక నీతి ఏమనగా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట లేదు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నింటి యందు ఉండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో, అట్టి వాడెందుకు మోహమును పొందును, వాడెందులకు విచారించును. అట్టి వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవరికైతే సమస్తము ఆత్మయుగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.